సీనియర్ నాయకులు ఆదోని ఎమ్మెల్యే. నమస్కారం అండి అందరికీ. ఇవాళ ముఖ్యంగా నేను మీ ముగ్గురిని ఎందుకు ఎమ్మెల్యేలే పెట్టుకున్నానంటే శిరీష్ గారు, మీరు ఈ గెలుపు వెనక కూటమిలో మీరు వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కలిసికట్టుగా ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి అధికారంలోకి వచ్చారు. చిన్న చిన్నవి ఏమన్నా కూడా ఎన్నాళ్ళైనా కలిసి మళ్ళీ సరే రాజకీయం చేసి లేకపోతే ప్రజల దగ్గరగా ఉండి అధికారంలో ఉండాలి. కానీ మీ గెలుపుని గాలి గెలుపులని ఎవరినో ఒకరిని ఉద్దేశించి అంటే అనొచ్చుగాక. అంటే మనం గెలిస్తేనేమో ప్రజలు ఆదరాభిమానాలు, ఓడిపోతేనేమో ఈవీఎంలు, ఇంకోళ్ళు గెలిస్తేనేమో గాలి మాటలు. అంటే ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే నా డౌట్ ఏంటంటే ఇక ఎటు దారి కనిపించట్లా. ఇప్పుడు ఆవిడ ఏదో ఆడుదాం ఆంధ్రానో పాడుదాం ఆంధ్రానో కార్యక్రమంలో దొరికిపోయారు, ఇక నెక్స్ట్ ఆవిడ మీదకి వస్తున్నారని ఓ వైపున వీళ్ళందరూ కూడా జైలు క్యూ కట్టేశారు. అంటే అందులోంచి వస్తున్న మాటలా ఇవి? గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న సహచర సోదర ఎమ్మెల్యేలకు, ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారాలు. మీరు అన్నట్టు అవుట్ ఆఫ్ డిప్రెషన్, ముఖ్యంగా ఇలా చెప్పడం తప్పుగా ఉంది కానీ చెప్పక తప్పట్లేదండి. రోజా గారిని, లక్ష్మీ పార్టీ గారిని మేము ఏ రోజు మహిళలుగా చూడలేదు. ఐఎమ్ సారీ టు సే లైక్ దిస్. ఎందుకంటే ఈ రోజు వైసీపీలో ఉన్న వాళ్ళందరినీ తిట్టాలనుకుంటే ఇతర చాలా మహిళలు ఉన్నారు కదా, వాళ్ళెవరు కూడా నోరు పారేసుకోవట్లేదు. ఒక్కసారి మీ దగ్గర పాత వీడియోస్ ఉంటే ఒకసారి రిలీజ్ చేయండి. రోజా గారి హావభావాలు గాని, మాటలు గాని, చేష్టలు గాని, ఆమె వెకిలి ఫీలింగ్స్ కానీ ఎదురు వాళ్ళకి ఎలా ఉంటాయండి ఒక మహిళ అయింది. ఈరోజు మేము విమర్శిస్తాం, మేము మాట్లాడతాం. అవతల వాళ్ళని ఓన్లీ సబ్జెక్ట్ పరంగానే విమర్శిస్తాం కానీ బాడీ షేమింగ్ చేయడం కానీ అలాంటివి ఏమి ఉండవే వాళ్ళని. ఒకసారి తీయండి. ఈ రోజు తన దాకా వస్తే, నిన్న మొన్న ఏడ్చిన ఏడ్పులు మేము చూసాము. తన దాకా వస్తే బాధగా ఉందా? ఈ రోజు మేము అడుగుతున్నాం, సమాధానం చెప్పగలరా? సాక్షాత్తు ఇప్పటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి సతీమణిని, వీళ్ళందరికీ తల్లి స్థానంలో, తల్లి వయసులో ఉంటారు ఆవిడ. ఆవిడ్ని ఎక్కడో కాదండి, ప్రజాప్రతినిధులని వీళ్ళకి 150 ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెడితే వీళ్ళు మాట్లాడిన మాటలు, ఆ మాటలకి ఈ రోజు వీళ్ళందరికీ మద్దతు తెలుపుతున్న ఈనాటి మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి వెకిలి నవ్వులు ఒకసారి మీరు వీడియోలు తీస్తే మళ్ళీ ప్రజలకు అవన్నీ గుర్తొస్తాయి. ఎవరు మొదలు పెట్టారు ఇది? అసలు రాజకీయాలు మాట్లాడితే మీకు ప్రత్యర్థి ఎవరు? ప్రత్యర్థి గురించి మాట్లాడండి. ఒకసారి మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఇళ్లల్లో ఉండే తల్లుల్ని, చెల్లెల్ని, కూతుర్లని, భార్యల్ని రాజకీయాల్లో తీసుకొని వచ్చి వీధిలో పెట్టి మాట్లాడే సంస్కృతి తీసుకొచ్చింది ఎవరు? అవును. ఈ రోజు మా తాలూకా నిజాయితీకి మేము మీకు ఒకే ఉదాహరణ ఇస్తున్నాం. మా సోషల్ మీడియాలో ఒక సోదరుడు సాక్షాత్ భారతీ రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడని ఆయన్ని శిక్షించిన ప్రభుత్వం మాది కాదా? మాకు కష్టంగానే ఉంది మా సోదరుడిని ఇబ్బంది పెట్టడం. ఒక రోజు తిరగకుండా 24 గంటల లోపు, 24 గంటల్లో అది చంద్రబాబు నాయుడు గారి, ఆర్ఎస్ పవన్ కళ్యాణ్ గారి కూటమి సభ్యుల తాలూకా మహిళలకు ఇచ్చే ఆదరణ, మహిళలకు ఇచ్చే గౌరవం. మీ ఇంట్లో మీ కూతురు, మీ తల్లి ఆడపిల్లలా? మేమందరం కాదా? గత 5 సంవత్సరాలు ఎలాంటి మాటలు మర్చిపోయామా అండి? వికృతమైన ఫోటోలు, వికృతమైన మాటలు. కుటుంబం తాలూకా సహకారం, పార్టీ తాలూకు సహకారం ఉండబట్టి ఏ రోజు పన్నెత్తు మాట అనిపించుకొని మాలాంటి కుటుంబాలు, అన్ని కుటుంబాలు ఆడపిల్లలను అపురూపంగానే చూసుకుంటారండి. అవును. మేమందరం కూడా తట్టుకొని నిల్చున్నాం. ఈ రోజు రోజా గారి మాటలు చూడమనండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారే ఈవీఎంలని. మరి గతంలో 153 మీరు గెలిచినప్పుడు ఎవరి వల్ల గెలిచారు? ఆ రోజు నా ఫోటో వల్ల గెలిచారని జగన్మోహన్ రెడ్డికి ఆ రోజే చెప్పాం. మళ్ళీ మీ వాళ్ళందరూ నీ ఫోటో వల్లే ఓడిపోతున్నారు అని. అదే నిజమైంది. అంటే గెలిచినప్పుడు వీళ్ళేమో ప్రజా ఆదరణతో గెలిచారు, ఓడిపోయినప్పుడు అంటే అదే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఒక్కొక్కళ్ళ మీద కేసులు. అంటే ఏ జిల్లా తీసుకున్నా కూడా శిరీష్ గారు, ఇప్పుడు నెల్లూరు జిల్లాలో అక్కడ అక్రమ మైనింగ్, అటు విజయనగరం జిల్లా, విశాఖ, ఉత్తరాంధ్ర మీ వైపు వస్తేనేమో ఈ గంజాయి బ్యాచ్, ఈ భూముల కబ్జాలు గోల, తర్వాత ఇటు మొత్తం ఈ కల్తీ మద్యం వ్యవహారం. అంటే ఎటు చూసిన అన్ని స్కాములు.